హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేను ఈ రోజు అయితే మన కాకినాడలోనే మోస్ట్ ఎలిజిబుల్ లేడీ ఫోటోగ్రాఫర్ని అయితే కలిసినండి. ఆయన ఎవరు కాదు, మన రోమియోలో కనిపించి మన రెమో అనమాట. అయితే అన్న అయితే బాగా తీసి చూపిస్తాడు, అదే ఫొటోస్ అండి. తప్పుగా అర్థం చేసి మట్టి బొర్రలు మీ బూత్ బొర్రలు అన్న అయితే బాగా చూపిస్తాడండి. అది ఫోటోగ్రఫీలో టాలెంట్ అయితే ఉన్న టాలెంట్ అంతా బాగా చూపిస్తాడు. మీకు కూడా ఎవరికైనా అన్నీతో తీపించుకోవాలంటే, అదే ఫొటోస్ ఎవరైనా తీపించుకోవాలంటే అన్నని ఫాలో అయ్యి అన్నకి మెసేజ్ చేయండి. మేమైతే రేపు అన్నీతో తీపించుకోబోతున్నాం ఫొటోస్. ఏంటి ఫొటోస్ చెప్పింది ఫొటోస్ కోసం తేడా ఉందన్నా, అన్ని సార్లు తేడా ఉందన్నది కానీ నువ్వు తీసి చూపించాలన్నా. ఫొటోస్ తీసి షూట్ అయినా చేయించుకోవాలనుకుంటే పర్సనల్గా అన్నకి మెసేజ్ చేయండి. పర్సనల్ అయితే షూట్లో మళ్ళీ అనుకుంటారు. మీ మ్యారేజ్ కానీ అలాగే బర్త్డేస్కి కానీ షూటింగ్ తీయించుకోవాలంటే అన్న బాగా తీస్తాడు. అన్న పేజీకి ఫాలో చేసి మీరు కామెంట్ కాదు డైరెక్ట్ మెసేజ్ చేయండి. ఎస్కే మచ్చ ఒగ్గులో మస్కా బన్ సరే తీసుకున్నాడు, రెండే తీసుకున్నాడండి. మీరు తప్పుగా అనుకోకండి. మస్కా బన్ మీద ఉన్నది క్రీమ్, అది బటర్ అనమాట, మీరు వేరేగా అనుకోకండి. పిలవని పేరంటానికి వచ్చారనమాట. అదేంటంటే మూవీ ప్రివ్యూ చూస్తారు. సో మళ్ళీ ఏంటంటే షార్ట్ ఫిలిం ప్రివ్యూకి వచ్చాను అనమాట నేను. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ మీట్ అయ్యాం. సో వీళ్ళందరూ మీట్ అయినప్పుడు ఉగ్గు రెస్టారెంట్కి వచ్చానమాట. సో ఉగ్గు రెస్టారెంట్లో మస్కా బన్ తీసుకున్నాం. సో మస్కా బన్ టేస్ట్ చేసి ఇక్కడ నుంచి మనం షార్ట్ ఫిలిం ప్రివ్యూ షోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళాక అక్కడ లొకేషన్ అయితే మీ అందరూ చెప్తాను. అయితే సపోర్ట్ చేస్తాను. ఇలాంటి మరిన్ని మీ ముందుకు రావాలంటే ఏం చేయాలి తెలుసు, ఫాలో కొట్టుకురు. సో మస్కా బన్ టేస్ట్ ఎలా ఉందో మన సన్ రైజ్ స్వామిని అయితే అడుగుదాం. ఏం చెప్తున్నా, తిన్న తర్వాత బొక్కలో ఉందనుకున్నా కానీ చాలా బాగుంది. మీరు నిజంగా బాగుందంటే బాగుందా? నువ్వు తిని చూడు. జగన్నాథపురం బ్రో మస్కా బన్ అన్నది చాలా చోట్ల పెట్టారు కాకినాడలోనే. ఇప్పుడు అది ఒక ట్రెండ్ అనమాట, సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సృష్టిస్తుంది. సో అలాంటి మస్కా బన్ ఉగ్గు రెస్టారెంట్లో ఎలా అనిపించింది? బాగుంది బ్రో, బాగుంది, సూపర్. బాగుందా? సూపర్. ఎస్కే మచ్చని అడుగుదాం. మచ్చా, నువ్వు ఒక ఫుడ్ బ్లాగర్ కాబట్టి నువ్వు జెన్యూన్ రివ్యూ చెప్తావని చెప్పేసి మన ఆడియన్స్ అయితే ఏగర్లో వెయిట్ చేస్తున్నారో, నువ్వు జెన్యూన్గా చెప్పు. ఇదే కావాలంటే బన్ అయితే ఫ్రెష్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి స్పాంజీగా ఉంది, కొంచెం జ్యూసీగా ఉంది, లోపల క్రీమ్ అనేది జ్యూసీగా ఉంది. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారు. డ్రై ఫ్రూట్ మస్కా బన్ కాబట్టి వెనీలా ఎసెన్స్ క్రీమ్ యాడ్ చేశారు. ఓకే ఫైన్. ఈ ప్రైస్ ఎంతో ఒకసారి చూడాలి. డ్రై ఫ్రూట్ ప్రైస్ ఎంత చూడు, ప్రైస్ ఎంత మనం లాస్ట్లో చెప్తాడు. సో రివ్యూ అయితే త్వరగా ఫినిష్ చేద్దాం, ఎందుకంటే మనకు మస్కా బన్ నాకు కూడా వేస్తున్నారు. ఎందుకంటే నేను లాస్ట్ టైం టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మచ్చా బర్త్డేకి లాస్ట్ టైం నేను తిన్నాను కదా, అది మనకి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. వచ్చేసి డ్రై ఫ్రూట్ మచ్చా బ్రో చెప్పింది. ఇందాక ఫస్ట్ తిన్నది అయితే ప్లెయిన్ బన్ మస్కా, అదే బాగుంది, చాలా టేస్ట్. హలో, చాలా బాగుందండి. ఒకసారి కాకినాడ వస్తే ఇక్కడికి వచ్చి తిని మీరు కూడా ఈ వీడియోకి కామెంట్ పెట్టండి. అలాగే మన ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే, యాక్చువల్ మనకు ఫాలోవర్స్ ఉండరు, ఎవరైనా ఉంటే కనుక మనం సపోర్ట్ చేయండి కొంచెం. సో మనం అయితే ఇంకా త్వరగా ఫినిష్ చేద్దాం, లేదంటే మనకి ఉండదు. ఇంకా మనం స్వీట్ ఎక్కువ ఉందనా? యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ ఒక మంచి పని ఏం చేశారంటే రోస్టెడ్ వేశారు కదా, ఇది బాదాం వేశారు, రోస్టెడ్ వేశారు. ఆ ఫ్లేవర్ కొంచెం స్మోకీగా బాగుంది, ట్రై చేయి. నార్మల్ ఒక ఐస్ క్రీమ్, కొంచెం మరీ ఎక్కువ స్వీట్ కాదు, మరీ తక్కువ స్వీట్ కాదు, మోడరేట్గా ఉంది. సరదాగా ఒక డెసర్ట్ తినొచ్చు, అంతే అంతే. నువ్వు ఎక్కే చెప్తాను. సో ఆడియన్స్ అయితే మన ఇన్ఫ్లుయెన్స్ అందరికీ ఒక షో అయితే వేశారు, షార్ట్ ఫిలిం ప్రివ్యూ షో అనమాట. సో ఒకటి రన్ అవుతుంది. మన కాకినాడ వాళ్ళు తీసిన సినిమా షార్ట్ ఫిలిం చూడడానికి వచ్చాం. ప్రీమియర్స్ చేస్తున్నారు, సపోర్ట్ చేయండి తప్పకుండా. అందరూ చూసి యూట్యూబ్లో రిలీజ్ అవగానే లైక్లతో గుద్దేయాలి. చామంతి గారు ఇప్పుడు ఆవిడ విలువైన మాటలు కొన్ని మనతో షేర్ చేసుకుంటారు. చూసాక మాట్లాడతారు. చూసిన తర్వాత ఓకే, మూవీ చూసిన తర్వాత రివ్యూ. ఏందయ్యా మమ్మల్ని ఏడితే తీసుకొచ్చి చంపారు, గంట పట్టి వెయిట్ చేస్తాను, ఇంకా షో పడదు, బొమ్మ పడదే.
బొమ్మ వేయండి. బొమ్మ బ్లాక్ బస్టర్, అందుకోసం కొంచెం లేట్ అవుతుంది. ఎగర్లీ మేము అందరం కూడా కాకినాడ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఎగర్లీ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూకి అయితే వచ్చాం అనమాట. వెయిట్ చేస్తున్నాం. మూవీ ప్రివ్యూ చూసుంటారు ఫర్ ది ఫస్ట్ టైం. షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూ కూడా మన కాకినాడ టీం అయితే షార్ట్ ఫిల్మ్ ఒకటి తీశారు. సో ఆ ప్రెజెంటేషన్ కోసం అని చెప్పేసి మన కాకినాడలోని ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఇన్వైట్ చేశారన్నమాట. సో ఇప్పుడు షార్ట్ ఫిలిం చూసిన తర్వాత ఎలా ఉందంటే మా రివ్యూ అందరి దగ్గర తీసుకుందాం. సో ఇలాగైతే టీం అందరికీ కూడా మనం అందరం ఆల్ ది బెస్ట్ చెప్దాం. సో కాకినాడ ఇన్ఫ్లుయెన్సర్ అందరిలోనే బాగా ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ అనమాట తను రవి. సో నేను ఒక 1 year బ్యాక్ తను కలిసాను. సో చాలా పొలైట్గా ఉంటాడు. ఇన్ఫ్లుయెన్సర్ అని కాకుండా నార్మల్ పర్సన్స్తో కూడా చాలా పొలైట్గా ఉండి మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. సో తనని మీట్ అవ్వడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు. కూడా చాలా హ్యాపీగా, చాలా రోజులుగా చూస్తున్నాను రెమో అని. పేరు ఒకటి అలా కొంచెం యూత్ఫుల్గా ఉంటుంది కానీ చాలా చాలా కష్టపడతాడు. చాలా మంచోడు అనమాట. ఫాలో కాకినాడ రెమో. నిజంగా అయితే అన్ని పెద్దని చెప్పడానికి కాదండి, చిన్నని నిజంగా చాలా మంచోడు. మమ్మల్ని అయితే ఒకసారి కొత్త ర్యాంప్ ఏదో సినిమా కే ర్యాంప్ సినిమాకి తీసుకెళ్ళాడండి. చాలా మంచోడు. తీసుకెళ్ళడమే కాకుండా మాకు పాప్కార్న్ కొన్నాడు, వాటర్ బాటిల్ తీసుకున్నాడు, కూల్ డ్రింక్ తీసుకున్నాడు. ఆఖరికి బైక్ పాస్ కూడా ఈయన కట్టాడండి. అంత మంచోడు అన్నని అందరూ కూడా సపోర్ట్ చేసినట్టుగానే ఈయన కూడా ఫాలో అవ్వాలి, సపోర్ట్ చేయండి. సో గైస్ నా గురించి చెప్పావు నువ్వు. నీ గురించి చెప్పు. సో గైస్ కాకినాడలో టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట ఇద్దరు కూడా. నేను టాప్ ఎయిట్ కొడతారు చూసి వాళ్ళ మొఖం మీద. కాకినాడలో వీడియో చూసి వాళ్ళు అందరికీ తెలుసు. సో టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట ఇద్దరు ఉన్నాయి. ఇద్దరిని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా, మాటలు రావట్లేదు ఈ హ్యాపీనెస్ లో. రెగ్యులర్గా సరే చేసి వీడియోస్ చేస్తాను, మీ అందరూ సపోర్ట్ ఉంటుంది. కొట్టండి, ఓ లైక్ అన్నా కొట్టండి, కానీ అన్న మంచివాడని గుర్తించడం మర్చిపోకండి. నువ్వు మాత్రం డైలీ కంటెంట్ పెట్టు. ఓకే, డైలీ లేకపోతే 2 daysకి ఒకసారి కనబడతా ఉండు. ఓకే, థ్యాంక్ యూ. ఫిల్మ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రివ్యూ షో. సో ఇది చూడడానికి వచ్చిన నా ఫ్రెండ్, నా వెల్వేస్లో నా ఫ్రెండ్ ఎస్కే మచ్చ ఒక 4 ముక్కలు మీతో షేర్ చేసుకుంటాడు. మూవీ స్టార్ట్ అవ్వలేదు. మూవీ స్టార్ట్ అయ్యాక మూవీ రివ్యూ చెప్తాం. మచ్చా ఇప్పుడు 2020లో నేను శ్రావణ్ ఇంకా కొంతమంది కలిసి స్టార్ట్ చేసింది. దాని తర్వాత అందరూ చాలామంది యాడ్ అయ్యారు. మధ్యలో కొంచెం అటు ఇటు అవడం వల్ల వచ్చిన వాళ్ళు మధ్యలో ప్రాజెక్టులు ఆపేయడం, వెళ్ళిపోవడం చాలా జరిగాయి. కానీ అప్పటి నుంచి శ్రావణ్ గారు నేను కలిసి ఇంకేదేదో అయింది, ఇదే ఫీల్డ్లో ఉందాం, ఏదో తేల్చుకుందాం అని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇలా కంటిన్యూ చేసాం. మధ్యలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేయడం, సరిగా రిలీజ్ అవ్వడం, ఆ షూట్ మధ్యలో ఆపేయడం కొన్ని జరిగాయి. ఫైనల్లీ మళ్ళీ ఇప్పుడు చాలా మంత్స్ తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్స్తో మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాం. దీంతో కొంచెం మళ్ళీ పైకి రావాలని అందరూ కోరుకుంటున్నాం. నేను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఇందులో. అంటే చాలా బాగుందని దానికోసం. లేదు, కుర్రవాడు మాత్రం చాలా బాగా చేశాడు నాకు తెలిసి. మరి అంటే పెద్దోళ్ళ దృష్టిలో పడితే మాత్రం మంచి లెవెల్కి వెళ్ళిపోతాడు. చాలా బాగుంది. ఎమోషనల్ అయితే అదిరిపోయింది అసలు. నెక్స్ట్ కామెడీ కూడా మాలాంటి కామెడీ కుర్రోళ్ళు కూడా యాక్చువల్లీ బాలి మనోడు కూడా ఇంకో కామెడీ సీన్ ఇచ్చుంటే ఇంకా మొత్తం ముద్దడి పని. ఇంకా సెంటిమెంట్ అయితే అదిరిపోయింది అసలు. డైలాగులు కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. సూపర్ అసలు. నా సపోర్ట్ ఫుల్. ఆల్ ది బెస్ట్ బ్రో. ఇప్పుడు మేము కొంచెం మంది చూసాం కానీ ఎల్లుండి రిలీజ్ అయినప్పుడు మాత్రం అందరూ చూస్తారు, అందరూ క్లాప్స్ ఖచ్చితంగా వస్తాయి. లైక్ ఎమోషన్ అనేది చాలా కష్టపడాలి, కానీ చాలా చాలా బాగా చేశారు. మేమందరం చాలా ఫీల్ అయ్యాం ఈ మూవీని చూస్తున్నంతసేపు కూడా. ఒక చిన్న మూవీ, చిన్న బడ్జెట్ మూవీలా అసలే లేదు. మొత్తం మన కాకినాడలోనే తీశారు, అన్నీ కనెక్ట్ అయ్యాం. చాలా బాగా చూపించారు. హీరోయిన్ కూడా బాగా చేసింది. ఓవరాల్గా అంతా కూడా చాలా బాగుంది. మీ అందరికీ కూడా అసలు మీ కెమెరా వర్క్ అసలు చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ అన్న. మేము కూడా రీల్స్ చేస్తూ ఉంటాం చిన్న చిన్నగా, కానీ మీ వర్క్ చాలా బాగుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ టీమ్. లాస్ట్ బెంచ్ కాలేట్. అది తెలిసిందే. మావాడైతే భలే చేశారు బ్రో. బాలీది కూడా కామెడీ వస్తే చంపేద్దుడు, మనోడిని ఎమోషన్తో కొట్టేశారు. ఆల్ ది బెస్ట్ బ్రో అందరికీ. లేదు కామెడీ బాగా చేశాడు. ఎమోషన్ పండించాలంటే చాలా కష్టం, అదైతే మట్టుకు ఎరగేశాడు నువ్వు. డైలాగులు మళ్ళీ మెయిన్. అండ్ డిఓపి అయితే మట్టుకు అదరగొట్టేశాడు. లైటింగ్ అయితే మట్టుకు అదిరిపోయింది. మరి బాగా చూసుకున్నారు ప్రతి లొకేషన్ కూడా. అండ్ బీచ్లో ఒక షార్ట్ ఉంది చూసారా, అదిరిపోయింది. అయితే
ఐ గెస్ నేను మీ ఎస్కే వచ్చాను. సో ఫస్ట్ టైం ఒక షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్కి వచ్చాను. సో నిజంగా ఫస్ట్ నాకు ఒక ఫీల్ ఏమనిపించిందంటే, ఒక 2013లో ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతే ఎలా ఉండేదో ఆ ఒక వింటేజ్ ఫీల్ నాకు అనిపించింది. కొంచెం రియల్గా చెప్పొచ్చు, పర్లేదు కదా, ఏమనుకోరు కదా. స్టోరీ కొంచెం ల్యాగ్ ఉంది, బట్ డిఓపి మాత్రం డిఓపి అండ్ మ్యూజిక్ రీ రికార్డింగ్ ఒక పెద్ద మూవీ లో బడ్జెట్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో అంత క్లారిటీ ఉంది నిజంగా. ఆ టెక్నికల్గా డైరెక్షన్ కానీ డిఓపి కానీ ఎక్సలెంట్. కాకపోతే యాక్టింగ్ అండ్ కాస్టింగ్ కూడా చెప్పాలంటే బ్రోది కూడా యాక్టింగ్ బాగుంది. యాక్చువల్ నాకు ఒక వింటేజ్ షార్ట్ ఫిల్మ్ ఫీల్ అయ్యింది. లైక్ మన తరుణ్ ఉంటారు కదా, కుమారి 21F, ఆ టైంలో మనం చూసాం, చాలా మూవీస్ చూస్తుంటాం మన కాలేజ్ చదివినప్పుడు. సో అలాంటి ఒక ఫీల్ అనిపించింది. కానీ నిజంగా ఇట్స్ వండర్ఫుల్, గ్రేట్ వర్క్. కమ్బ్యాక్ అని చెప్పారు, ఇంకా ఎలాంటి మంచి మూవీస్ తీయాలనుకుంటున్నాను, ఇంకా ఒక మంచి స్టోరీస్ రావాలనుకున్నాను. ఈ టీం సేమ్ ఇలాగే ఉండి మాకు ఇంకా పెద్ద ఫీస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మన అందరి తరపున. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ముందు అన్ని డైలాగులు ఎలా రాసుకున్నావో నాకు తెలియదు. నేనైతే ట్యూబ్ ప్రాంక్ నా నోట్లో బూతులు వస్తే ఎవరు తప్పు కాదు, నేనైతే వదిలి తప్పుతాను. ముందే అన్ని డైలాగులు రాయాలని నా వల్ల కాదు. కానీ చాలా మూవీస్ నుంచి నాకు మెసేజ్లు వచ్చినాయి, కాల్ కూడా చేశారు. కానీ నేను వెళ్ళను, ఎందుకంటే నాకు గుడ్డు మీద ఏకలు పీకడం అలవాటు మరి నాకు. కానీ నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే డైలాగ్స్ ఎక్కువైపు కొంచెం లాగ్ అనిపించింది, కానీ పర్ఫెక్ట్ టైమింగ్ బాగుంది భయ్య. డైలాగ్ టైమింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. నాకు బాగా నచ్చింది డిఓపి అండ్ ఎడిటింగ్. నేను ఇక్కడ రావడం కూడా కానీ చెప్పాను కదా, సినిమా రివ్యూలు కూడా మూవీలు కూడా వెళ్ళను. మా వాళ్ళు చాలా మంది పిలిచిన నాకు మా నోటి మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ మాట. అంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన. సో ఆయన ఎడిటింగ్ పెట్టాడంటే ఆయన ఎఫర్ట్స్ ఎలా పెడతాడో నాకు తెలుసు. మన బ్రదర్ చెప్పినట్టుగానే ఒక లో బడ్జెట్లో హై కాస్ట్ ప్రొఫెషనల్ ఎడిటింగ్ ఇస్తే ఎలా ఉంటుందో ఆ డిఓపి పరంగా అంతా అలా అనిపించింది నాకైతే. నేను మూవీ చూసిన సేపు ఎంజాయ్ చేసింది ఖచ్చితంగా. ఇదైతే మీ అందరికీ ఆల్ ది బెస్ట్ బ్రో. ఇంకెంత మించి మాట్లాడడానికి ఏం లేదు, రిలీజ్ రోజున చూసుకుందాం. ఓకే, ఎవరు చెప్పారు భయ్య మనం నటించాడని? అసలు దీన్ని నటన అంటారా? జీవించడం అంటారు దీన్ని. ఎందుకంటే ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో గొప్ప అంటారు కదా, అదే విధంగా ఎక్కడ ఎమోషన్ ఉండాలో ఎగ్జాక్ట్ అవుట్పుట్ అంటే ఇచ్చాడు మనోడు. ఆల్ ది బెస్ట్ బ్రో. ఏ బాలి దా, మనోడు కూడా కరెక్ట్గా ప్యారలర్గా బాగా చేసాడు. ఈ మూవీ, ఈ షార్ట్ ఫిల్మ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కంపల్సరీ ప్రమోట్ చేస్తాం 100%. నెక్స్ట్ ఇటువంటి మరీ ఎన్నో ప్రాజెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్ అందుకని నాకు మాట్లాడడం రాదు. ఈ స్కిట్ మొత్తం రాసింది మాత్రం మన కాకినాడ. హాయ్ డార్లింగ్స్, దిస్ ఇస్ కాకినాడ రెమో. యాక్చువల్లీ ఏంటంటే మన కాకినాడలో టీం ఫామ్ అయ్యి ఇండిపెండెంట్ మూవీ ఒకటి తీశారన్నమాట. ఇది చాలా బాగా నచ్చింది నాకు. సో ఇందులో డిఓపి కానీ ఎడిటింగ్ కానీ అలాగే యాక్ట్ చేసిన హీరోగా చేసిన బ్రో మీ నేమ్? సో తను వచ్చేసి చాలా న్యాచురల్గా యాక్ట్ చేసాడు. మరి అంత ప్రీవియస్గా తను ఏమైనా ప్రాజెక్ట్ చేయలేదు నాకు తెలియదు, కానీ బట్ యాక్టింగ్ అయితే మాత్రం చాలా న్యాచురల్గా ఉంది. సెంటిమెంట్ సీన్ కానీ అలా లవ్ సీన్స్ కానీ సో ఇవన్నీ చాలా బాగా నచ్చాయి నాకైతే. సో ఫస్ట్ టైం చేసినట్టయితే నాకు అనిపించలేదు, ఎక్స్పీరియన్స్ బాగుంది. అలాగే తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన సో మీ నేమ్? శంకర్ బ్రో. సో తను కూడా చాలా న్యాచురల్గా చేసాడు. అంటే ఫ్రెండ్కి హీరోకి మధ్యన కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అయింది. అలాగే హీరోయిన్గా చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. సో తనైతే ఈరోజు ఇక్కడికి రాలేదు. అలాగే నెక్స్ట్ డైరెక్షన్ అలాగే రైటింగ్ కూడా మీరే కదా బ్రో? సో రైటింగ్ కానీ అలాగే డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ఇకపోతే డిఓపి, సో మీ పేరు? లోకేశ్వరరావు బ్రో. సో బ్రో వచ్చేసి డిఓపి చాలా బాగా చేశాడు కెమెరా. ఎందుకంటే యాక్చువల్లీ నేను ఒక ఫోటోగ్రాఫర్గా అంటే కొన్ని ఫ్రేమ్స్ కానీ కొన్ని సీన్స్ కానీ చాలా బాగున్నాయి, నేచురల్గా ఉన్నాయి. లైటింగ్ కానీ కానీ చాలా బాగుంది నేచురల్గానే. అలాగే ఎడిటింగ్ వచ్చేసి సార్ మీ పేరు? శ్రవణ్ బ్రో. వచ్చేసి ఎడిటింగ్ కూడా ల్యాగ్ అంటే మరీ ఎక్కువ ల్యాగ్ లేదు, నీట్గా ఉంది. ఎడిటింగ్ ఎలా చేయాలో నీట్గా బాగుంది. అంటే ఒక లో బడ్జెట్ షార్ట్ ఫిల్మ్లో మనం భారీగా ఎక్స్పెక్ట్ చేయడం కానీ కుదరదు, బట్ ఇందులో అయితే ప్రతిదీ కూడా యూటిలైజ్ చేసుకున్నారు బాగానే. సో న్యాచురల్గా వచ్చింది షార్ట్ ఫిల్మ్ అయితే. సో ఇదైతే మనకి యూట్యూబ్లో అయితే రిలీజ్ అవుతుంది. ఇది ఈ మంత్ 24th కదా బ్రో? 24th 24th ఛానల్ లాస్ట్ బెంచ్ కొట్టాలి. సో ఈ ఛానల్ అయితే యూట్యూబ్లో ఇది షో అయితే చేస్తారో మీరు అందరూ చూసి సో ఈ టీం అందరిని కూడా మీరు సపోర్ట్ చేయండి మంచిగానే. సో మన కాకినాడలో టీం ఫామ్ అయ్యి షార్ట్ ఫిల్మ్ చేయడం అనేది చాలా రేరు. వీళ్ళైతే మంచిగా టీం చాలా బాగుంది. సో ఇదే టీం వర్క్ కంటిన్యూ చేసి ఇలా మంచి ప్రాజెక్టులు చేయాలని నేను కోరుకుంటున్నాను. సో బ్రో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ బ్రో. మంచిగా మీరు అందరూ ఇంకా మంచి షార్ట్ ఫిల్మ్ తీయాలని చూస్తున్నాను. సో యాక్చువల్లీ ఏంటంటే నాకు యాక్టింగ్ చాలా ఇంట్రెస్ట్, బట్ టీం లేక నేను ఎప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవి కానీ చేయలేకపోయాను. సో ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ ఉంటే నన్ను కూడా మీ టీంలో జాయిన్ చేసుకుంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
ఓకే బ్రో, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇప్పుడే తనతో నేను ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. చాలా బాగుంది. దాంట్లో డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయండి. మీ ఎమోషన్కి మేము బాగా కనెక్ట్ అయ్యాం. ఆల్ ది బెస్ట్. దాంట్లో ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే మాట్లాడితే వినిపించేంత దూరం నుండి కనిపించేంత చెప్పండి. మాట్లాడితే వినిపించేంత దూరం నుంచి చూస్తే కనిపించేంత దూరం వెళ్ళిపోయావే. ఈ డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా బాగా కనెక్ట్ అయ్యాను కూడా నేను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఓకే, మీరందరూ కూడా ఇప్పుడు సాటర్డే కదా, 24th సాటర్డే 6:30కి రిలీజ్ అవుతుంది. అందరూ కూడా సపోర్ట్ చేయండి. మా సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా షార్ట్ ఫిల్మ్ చాలా బాగుందండి. ఈ శనివారం అయితే రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూసండి. మన వాడైతే యాక్టింగ్ అయితే ఇరగేస్తాడండి. నిజంగా మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. మా షార్ట్ ఫిల్మ్ పేరు లో బడ్జెట్. వీళ్ళు లో బడ్జెట్తోనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. నిజంగా అది మూవీలా అనిపించింది నాకైతే. నిజంగా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా శనివారం చూసానండి. యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఛానల్ పేరు ఏంటండి, లాస్ట్ బెంచ్ గాట్ టాలెంట్. ఇక్కడైతే అలా అంటున్నాడు కానీ యాక్టింగ్ అయితే ఇరగేస్తాడండి. మరి ఉంటానండి, బాయ్ బాయ్. ఇన్నటి వాళ్ళందరూ ఇలా టీమ్గా ఫామ్ అయ్యి షార్ట్ ఫిల్మ్ చేయడం చాలా అందంగా అనిపించింది. ఎడిటింగ్, డిఓపి అండ్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ బ్రో. సాటర్డే అయితే రిలీజ్ అవుతుంది యూట్యూబ్లో. అందరూ తప్పకుండా చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. లోకేష్